నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య నిపుణులు, లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురువు గారు. శ్రీమాత్రే నమః. ప్రతి నెల వచ్చే పౌర్ణమికి ప్రతిసారి ఒక్కొక్క విశేషం ఉంటుంది గురువు గారు. అలాగే ఈసారి మార్గశిర పౌర్ణమి, దత్త జయంతి కూడా. గురువు అనుగ్రహం ఉంటే సర్వ దేవతల అనుగ్రహం ఉన్నట్టే అంటారు. మెయిన్ ఉండాల్సింది గురువు అనుగ్రహమే. సో అటువంటి దత్త జయంతి రోజు దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం కోసం ఎటువంటి పరిహారాలు చేయాలి, లేకపోతే పూజా విధానం ఎలా చేస్తే కనుక ఆ దత్తుడి అనుగ్రహం దొరుకుతుంది అంటారు? పూజా విధానం అనేటువంటిది పంచోపచార లేదా షోడశోపచారం 64 ఉపచారాలతో పూజలు చేస్తారు. దాంట్లో మనం పేరు మాత్రమే మారుతున్నాం. అమ్మవారి చేస్తాం, అమ్మవారి చేస్తున్నాం అనుకుంటాము, దత్తుడు చేస్తే దత్తుడు చేస్తాం అనుకుంటాం. అయితే ఇక్కడ దత్తానుగ్రహం కలగడం అన్నిటికంటే చాలా కష్టం అంటారు. ఎందుకు కష్టం అంటారు అంటే, మొట్టమొదటిగా ఇప్పుడు ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క తత్వం ఉంటుంది. ఇప్పుడు మామూలుగా స్కందుడు అనుకోండి, దర్శనం మాత్రమేనా అంటే మనం చూడడం చేత ఆయన మనకి అనుగ్రహిస్తారు. కానీ దత్తాత్రేయుడు అలా కాదు. మీ టోటల్ మీ మైండ్ సెట్ లో పూర్తిగా మార్పు రావాలి. అంటే ఎలా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రకృతిని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దత్తాత్రేయుడు ఒక దేవతా స్వరూపం కాదు, బ్రహ్మ విష్ణు రుద్రుడు. బ్రహ్మ విష్ణు శివుడు యొక్క 3 రూపాలు దత్తుడు. అందుకే 3 ముఖాలు, 3 తలలు ఉంటాయి అతనికి. 4 వేదాలుగా 4 కుక్కలు ఉంటాయి. త్రిశూలం ఉంటుంది చేతిలో, కమండలం ఉంటుంది, అక్షయమాలు ఉంటుంది. మళ్ళీ అట్లా అంటే విష్ణు సంబంధంగానే ఉంటుంది, చక్రం ఉంటుంది, త్రిశూలం ఉంటుంది, డమరకం ఉంటుంది, ఇవి ఉంటాయి. ఇక్కడ ఏంటంటే సృష్టి స్థితి లయ. ఇది మీరు అర్థం చేసుకోకపోతే దత్తానుగ్రహం మీకు కలగదు జీవితాంతం. మీరు జీవితాంతం జపం చేయండి ఒక మంత్రం తీసుకొని, పొరపాటును కూడా కలగదు. ప్రకృతి ఏమిటి అనే దాన్ని అర్థం చేసుకునే దత్తుని యొక్క ఆరాధన. అంటే ఒక సిచ్యువేషన్ గా మీరు చూడగలగాలి, అంతేగాని దాన్ని మీరు జడ్జి చేయకూడదు. మీరు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే జడ్జి చేస్తారు. ఇప్పుడు ఎవరో కనబడ్డారు, ఏంటి ఇలాంటి డ్రెస్ వేసుకున్నారు, నీకెట్లా నువ్వెట్లా అనగలవు, వాళ్ళకి ఇష్టం ఆ డ్రెస్ వేసుకోవడం. అంటే ప్రతిది కూడా అబ్బాయి ఇంత లావ్ అయిపోయారు, వాళ్ళలో ఉండేటువంటి బాడీ దీంట్లో వాళ్ళు లావ్ అయిపోయారు, నువ్వు దాన్ని ఎట్లా జడ్జ్ చేస్తావు? ఆ మాత్రం చూసుకోరేంటి అంటే, నేనేమంటానంటే ఒక 2 వ్యక్తులు గొడవ పెడుతున్నారు, వీళ్ళకి తలకాయ లేదనుకుంటాం. కానీ ఇక్కడ వాళ్ళు పర్సనల్ గా తెలుసు. నువ్వు జడ్జి చేయడం ఎప్పుడైతే నువ్వు ఆపేసి దాన్ని అలాగే చూడగలుగుతావో అప్పుడు వరకు నీకు దత్తానుగ్రహం కలగదు. గుర్తుపెట్టుకోండి పాయింట్. అనేది సామాన్యం కాదు కదా, సామాన్యం కాదు కానీ కావాలంటే, ఎందుకంటే దత్తానుగ్రహం కనుక కలిగితే అష్ట సిద్ధులు సిద్ధిస్తాయమ్మా. అనిమ, గరిమ, మహిమ ఇట్లా ఉంటాయి చూసారా, ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి. కాకపోతే మీరు కేవలం పూజ మాత్రమే కాకుండా, అందుకే చూడ మనకి దత్త చరిత్ర వాటిలో కూడా ఆయన రకరకాల వేషాల్లో వస్తారు. ఒకసారి బాగా తాగుబోతులాగా మనం ఏం చూస్తాం, మామూలుగా బయట ఒక తాగుబోతు పడిపోతున్నాం, అసహించుకుంటాం. అంటే నువ్వెందుకు అసహించుకుంటావు? ఫస్ట్ నీకు అక్కడ ఎందుకు అలా అవుతున్నాడు అనేది అసలు నీకు తెలుసా? అట్లా తాగి పడిపోతున్నాడు రోడ్డు మీద అంటే పూర్వజన్మ కర్మ ఏదో కనెక్ట్ అయింది అక్కడ. నువ్వు దాన్ని ఎట్లా జడ్జి చేస్తావు? కాబట్టి ఫస్ట్ జడ్జి చేయడం ఆపేయాలి. జడ్జి చేయడం ఆపేసి కేవలం జరుగుతున్న సంఘటనని చాలా రెస్పెక్ట్ఫుల్ గా, ప్రతి దానికి రెస్పెక్ట్ ఇస్తూ నువ్వు బ్రతకగలిగితేనే దత్తానుగ్రహం ఉంటుంది. ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వగలగా. అందుకే చూడండి ఆ వృత్తాంతాల్లో అట్లా ఉండంగానే ఒక పిశాచం పట్టుకెళ్తుంది అతన్ని, దత్తుని చూపిస్తాను పదా అని. అంటే నేను దగ్గరికి రాను, దూరం నుంచి చూపిస్తాను. ఆయన 2 సార్లు భయపడిపోతాడు చూసి. అంటే ఏమిటి, మీరు గనక ఒకవేళ దత్తుడికి సంబంధించింది గనక మీరు ఏదైనా ప్రారంభించినప్పుడు అటువంటివి ఎదురవుతాయి. మీకు కంప్లీట్ లైఫ్ ని మార్చేటువంటి ఉపాసన ఏదైనా సరే ఫస్ట్ మీకు బ్యాడే కనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి. భయం వేస్తుంది, అరే ఏమిటిది పూజ చేస్తే ఇలా అయిందేంటి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అమ్మ, పూజలు మనం చేస్తుంటాం కదా, కొంతమందికి చూడండి ఒక దేవత దగ్గరికి వెళ్ళంగానే చాలా మంచి జరిగినట్టు అనిపిస్తుంది. కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని దేవతామూర్తులు మంత్రాలు తీసుకున్నప్పుడు అమ్మో ఇది జరుగుతుందని ఆపేస్తుంటారు. ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మీ పూర్వజన్మ పుణ్యాన్ని అందించే దేవత, రెండవది మీ పూర్వజన్మ కర్మని తొలగించే దేవత. ఇప్పుడు కర్మను తొలగించాలి అంటే చిన్న ఎగ్జాంపుల్ తో సహా చెప్తాను, మీకు అర్థమవుతుంది. చిన్న పిల్లవాడికి జలుబు ఏదో చేసింది, అప్పుడు ఆ మదర్ వాడుకున్నటువంటి తగ్గాలంటే లోపల ఏదో ఇన్ఫెక్షన్ అయిందని చెప్పి చేదు పదార్థాన్ని నోట్లో వేస్తాను. అలా నమ్మ తల్లేమి బ్యాడ్ అని కాదు కదా అక్కడ, అంతే కదా.
అవునండి. లేదా ఒక ఇంజెక్షన్ ఇప్పిస్తుంది. అమ్మో ఏంటి సూట్ తో పుడిపించేస్తుంది అమ్మ ఎలా అవుతుందంటే అంటే ఆ రోగం తగ్గడానికి ఇది మందు కాబట్టి పొడవాల్సిందే. అక్కడ మీకు బాధగానే అనిపిస్తుంది, కానీ బాధగా అనిపించినా కలిగే ఫలితం మంచి. అలాగే కొన్ని దేవతామూర్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదటి మీకు కొన్ని పరీక్షలు ఏర్పడతాయి. అంటే వాళ్ళు డైరెక్ట్ గా ఏం చేయాలి, వాళ్ళ పరివార దేవతలు పరీక్షిస్తారు. ఆ పరీక్షలకు కూడా తట్టుకొని మీరు ఉండగలిగితే దత్తానుగ్రహం కలుగుతుంది. ప్రతి దాంట్లోని కూడా దత్తానుగ్రహం కలగాలంటే ఫస్ట్ మీరు గాసిప్ చేయకూడదు ఎవరి మీద కూడా. ఇవాళ రేపు సొసైటీలో ఉన్నటువంటి మనం చాలా మందిని చూస్తున్నప్పుడు మనిషి పక్కకు పోగానే గాసిప్ చేస్తుంటారు. అదేమైపోతుంది అంటే మీకు తెలియకుండా అన్నిటికంటే పెద్ద పాపం చెప్పమంటారు ఏంటో గాసిప్. ఎందుకంటే వాళ్ళ గురించి మనకు తెలియదు, ఎలాంటి వాళ్ళో తెలియదు, వాళ్ళు ఏంటో తెలియదు, వాళ్ళ పరిస్థితులు తెలియదు. వాళ్ళు చేసిన ఒక చిన్న విషయాన్ని పట్టుకుని మనం గాసిప్ చేస్తున్నాం. అది అన్నిటికంటే పెద్ద పాపం ఇస్తుంది మనకి. దీని మీద ఒక వృత్తాంతం ఒకటి చెప్తానండి. ఒక రోజు ఒక రాజుగారు ఆ ఊర్లో వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద విందు ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి భోజనాలు పెట్టిస్తున్నాడు. ఒక పై నుంచి ఒక గద్ద ఒక పావును తీసుకెళ్తూ టప్కని వదిలేసింది. అది వండుతున్నటువంటి దాంట్లో పడింది. పడగానే వాళ్ళు అట్లాగే పాపం చూసుకోకుండా ఉండేశారు, అందరికి వడ్డించేశారు. చాలా మంది అస్తవ్యస్తకు గురయ్యారు, కొంతమంది మరణించారు, సంథింగ్ జరిగింది. అప్పుడు అందరూ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు, ఈ రాజుగారిది తప్పు, ఆయన ఊరుకోకుండా వీళ్ళందరికీ భోజనాలు పెట్టాడుగా అందుకు ఇట్లా జరిగిందంట. లేదు రాజుగారిది తప్పు, వండేవాడిది తప్పు. లేదండి వండేవాడు పాపం వండుతున్నాడు, పైనుంచి ఆ గెద్ద పడేసింది, గెద్ద తప్పని ఒక పాము తప్పని ఇంకోటి అన్నాడు, వడ్డించేవాడిది తప్పని అన్నాడు ఒకడు. రకరకాలుగా మాట్లాడుకొని అంటూ ఉంటే ఇదంతా కూడా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ఎవరికి వేయాలి శిక్ష? ఇప్పుడు ఎవరో శిక్ష పడాలిగా. ఇట్లా జరిగినప్పుడు ఎవరికి వేయాలంటే రాజుకి వేయకండి, వండేవాడికి వేయకండి, పాముకి వేయకండి, గద్దకి వేయకండి, వడ్డించేవాడికి వేయకండి, గాసిప్ మాట్లాడేవాడికి చెప్తాడు. అంటే అది కర్మ బట్టి జరిగింది. అక్కడ నువ్వెందుకు దాన్ని అనవసరంగా ఇది చేస్తున్నావు, స్ప్రెడ్ చేస్తున్నావు. గాసిప్స్ వల్ల మనిషికి దారిద్రం పట్టుకుంటుంది తెలుసా. గాసిప్ ఇస్ థర్డ్ హౌస్, మూడో స్థానం గాసిప్ అనేది. దారిద్రం కూడా థర్డ్ హౌస్ లాగా ఉంటుంది. అంటే మీరు యాక్టివ్ చేస్తున్నారు గాసిప్ వల్ల. అంటే బ్యాడ్ గాసిప్, గుడ్ గాసిప్ వేరే. మళ్ళీ ఇప్పుడు మంచి వ్యక్తి అండి అని చెప్పడం, మూడో వ్యక్తి లేనప్పుడు మంచి చెప్పడం ఇస్ గ్రేట్. ఇలా పక్కకు వెళ్ళడం, అబ్బా ఆయన చాలా మంచివాడు తెలుసా. మనం ఏమనుకుంటాము అంటే వీళ్ళకి, అంటే కొంతమందికి తెలియక అదొక వ్యసనం అమ్మ. గాసిప్ అనేది పెద్ద వ్యసనం. అది ఎంత వ్యసనం అంటే ఇంకొక దగ్గర గాసిప్ వినకుండా వీళ్ళు ఉండలేరు. నాకేదో ఒక గాసిప్ కావాలి ఇప్పుడు. కానీ ఇది దారిద్రాన్ని ఇస్తుంది. ఎంత దారిద్రాన్ని ఇస్తుంది అంటే ఇప్పుడు మీరు వింటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక గాసిప్ చెప్పాను, మీరు వింటారు, కానీ మీరు ఏమనుకుంటారు పక్క పక్కన అమ్మాయి నా గురించి కూడా ఏం చెప్తాను బయటకు వెళ్ళి. అంతే కదండి, ఖచ్చితంగా. అదే మంచి చెప్పే వాళ్ళైతే ఆ రెస్పెక్ట్ పెరుగుతుంది. అది మనకు తెలియట్లేదు. గాసిప్ ఈజ్ మోస్ట్ డేంజరస్. దత్తాత్రేయ అనుగ్రహం కలగాలని ఫస్ట్ గాసిప్ మానేయాలి. ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయగలగాలి. ప్రతి దాంట్లోనే పాజిటివ్ వెతుక్కోగలగాలి. ప్రతి దాంట్లో గురువును వెతుక్కోగలగాలి. అంటే ప్రతిదీ గురువే. అందులోంచి నువ్వేం నేర్చుకుంటున్నావు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అలా నువ్వు ప్రతి సంఘటన నుంచి, సిచ్యువేషన్ నుంచి, ప్రతి పదార్థం నుంచి, ప్రతి జీవి నుంచి నువ్వు ఏదైతే నేర్చుకుంటావో అందులోంచి పాజిటివ్నెస్ తీసుకుంటావో అప్పటి వరకు దత్తానుగ్రహం కలగదు. అది మెయిన్ దత్తానుగ్రహం కలగాలంటే. అయితే ఇది పూజాది విధానాల్లో కనుక చూసుకుంటే పర్టికులర్ గా దత్తాత్రేయుడికి మనకి కలశం పట్టు పూజ చేస్తుంటారు. అనగాదేవికి సంబంధించి చేస్తారు. అనగాదత్త వ్రతం కూడా చేస్తుంటారు. అనగాదత్త వ్రతం కనుక చేసుకున్నట్లయితే ఆ రోజు చేయొచ్చా అండి? మామూలుగా అష్టమి రోజు చేస్తారు కదా, ఆ రోజు చేస్తారు, ఈ రోజు కూడా చేసుకోవచ్చు, తప్పేం కాదు. కాకపోతే ఒకటి దత్తాత్రేయుడి రోజు నుంచి కనీసం కొన్ని సంకల్పం చేసుకోవాలి. నేను ఇలా ఉంటాను, మధ్య మధ్యలో నేను కొంచెం డిస్టర్బ్ అయినా కూడా నేను ఇలాగే ఉంటానని ఫిక్స్ అవ్వగలగాలి. ఆటోమేటిక్ గా మీకు తెలియని లక్షణాలన్నీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను అని ఒక సంకల్పం చేసుకోగలిగితే ఖచ్చితంగా దత్తుడి అనుగ్రహం. అలా అనుకొని జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనడం మీరు ప్రాక్టీస్ చేయండి. ఏమవుతుంది తెలుసా, మీరు ఏదైతే మనసులో అనుకుంటారో ఇప్పుడు ఇది జరగాలని ఇమ్మీడియట్లీ జరుగుతుందమ్మా. నేను చెప్పినట్టుగా ఇలా ఉండగలిగి మనసులో ఎప్పుడూ దత్తుని జయ గురుదత్త, శ్రీ గురుదత్త కానీ దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ కానీ చేయగలిగితే మీరు ఏది అడుగుతుంది అయిపోతుంది. బట్ ఇవన్నీ
చేయగలగాలి. మీరు నిజంగానే మీరు చెప్పింది ఈ రోజుల్లో ఫాలో అవ్వాలంటే కష్టమే, కానీ అంతకన్నా కష్టమైన గురుడు అనుగ్రహం దొరికితే ఇంకా అసలు మనిషికి సాధించలేనిది ఏం లేదు. మీరే చెప్తున్నారు. వజ్రం దొరకాలంటే ఎంత కష్టపడాలి, అంతే కదా అండి. రాళ్ళు రాయి ఈజీగానే దొరుకుతుంది, ఈజీగా దొరికేవన్నీ సింపుల్ గానే ఉంటాయి. వజ్రం లాంటివి కష్టంగానే దొరుకుతాయి. కష్ట సాధ్యమైందే దత్తుడు అనుగ్రహం కూడా. నిజంగానే మీరు చెప్పినవి అంటే దత్తుడు అనుగ్రహం కోసం కాకపోయినా మామూలుగా అయినా ఫాలో అవ్వడం వల్ల మనిషిలో ఒక సాత్వికత ఏర్పడి వాళ్ళ జీవన విధానం ప్రశాంతంగా సాగుతుంది అనడానికి అన్ని చేస్తే కనుక దత్తానుగ్రహం చాలా ఈజీగానే దొరుకుతుంది. సో చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.